మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ కింద ఉండి పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేసిన మీరు ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో ఇలా మీకు ఒక 2-3 సీన్స్ ఇచ్చాము చెయ్యాలి అని అన్నప్పుడు ఏం థింక్ చేశారు ఫస్ట్? వాట్ ఈస్ ద ఫస్ట్ థాట్ దట్ యూ గెట్ ఇన్ టు యువర్ మైండ్? సో నేను పెద్ద పెద్ద హీరోస్తో చేశాను, పెద్ద పెద్ద సినిమాస్ చేశాను, ఇప్పుడు తెలుగులో, తమిళ్లో, మలయాళంలో కదా. ఎస్. కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇంకా మనం ఒక సెట్కి వెళ్ళినప్పుడు అండ్ వన్ వీ కమ్ బ్యాక్ హోమ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంది కదా, వాట్ వీ డిడ్ సంథింగ్, అది ఎప్పుడు నాకు రాలేదు. సో ఇప్పుడు మనం హాలీవుడ్లో చూస్తే దే డోంట్ హ్యావ్ హీరో, హీరోయిన్, విల్లన్ అలా ఏం లేదు. ఆ టెంప్లెట్ కూడా లేదు. ఇట్స్ అ స్టోరీ దట్ దే ట్రైయింగ్ టు సే. సో వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ద స్టోరీ, నేను నా క్యారెక్టర్ గురించి అంత గొప్పగా ఏం ఫీల్ అవ్వలేదు, కానీ స్టోరీ గురించి చాలా ఐ ఫెల్ట్. చాలా ఒక మంచి కథ, ఈ కథ అందరికీ చెప్పాలి, ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ రాహుల్, హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్. నేను అన్ని ఇంటర్వ్యూస్లో వాట్ ఐ సెడ్ ఇస్, ఈ ప్రపంచంలో ద బెస్ట్ పర్సన్, ద కూలెస్ట్ పర్సన్ ఇస్ రాహుల్. He understands women, he understands men, he understands everybody, right? That's what peak masculinity is. So when he narrated the story to me, ఫస్ట్ నా మైండ్లో నేను ఈ కథలో ఉండాలి, ఏదో ఒక పాటగా ఉండాలి, అది స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటే నాకు పర్లేదు. సెకండ్ థింగ్ వాజ్ ఐ హ్యావ్ టు వర్క్ విత్ రాహుల్, బికాస్ అ లాట్ ఆఫ్ టైమ్స్ హీరోయిన్స్కి డైరెక్టర్ అండ్ హీరోయిన్ వాళ్ళకి అంత మంచి కమ్యూనికేషన్ లేదు. చాలా మూవీస్లో వాళ్ళ హీరోతో చాలా కమ్యూనికేట్ చేస్తారు, కానీ హీరోయిన్తో వాళ్ళు అంతగానం చెప్పరు క్యారెక్టర్ గురించి ఇది అన్ని. రాహుల్ సంబడి దట్ ఈవెన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్కి చెప్తారు ఏం చేయాలి, బ్యాక్ స్టోరీ ఇది అన్నీ చెప్తారు. సో హీ ఈజ్ సమ్వన్ హూ యూ కెన్ లెర్న్ అ లాట్. యాక్టింగ్ గురించి చాలా నేర్చుకోవడానికి there's a lot of scope. So I wanted to work with him. Okay. That was a must for me. It was never about the result. It was always about I learned something and I want to be a part of this. And one more thing was Geetha Arts. అంటే వాళ్ళు చాలా జాగ్రత్త, చాలా సెన్సిబుల్గా లైక్ అ బేబీ క్యారీ చేసేసి దిల్ బ్రింగ్ ఇట్ టు ది ఆడియన్స్. సో నాకు నేను అంతగానం థింక్ చేయలేదు యాక్చువల్లీ. ఎందుకు నో చెప్పాలనే దానికి రీజన్ ఏం లేదు, బికాజ్ ఐఎమ్ సమ్మన్ హూ ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్స్ ఒపీనియన్స్, రైట్? ఐ జస్ట్ వాంట్ టు ఇంప్రూవ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అంతే. అండ్ మంచి డైరెక్టర్స్ తో పనిచేస్తే మాత్రం యుల్ బి సీన్ బెటర్. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అంటే మిగతా డైరెక్టర్స్ హీరోయిన్స్ కి పెద్దగా చెప్పరు, హీరోస్ తో ఉన్నంత కమ్యూనికేట్. మీరు ఇంతకు ముందు చాలా సినిమాలు చేశారు కదా, సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ మీరు ఎక్కడ ఇంతకు ముందు ఏ డైరెక్టర్ తో లేదా మీకు? ఉంటే అఫ్ కోర్స్ దేర్ ఆర్ పీపుల్ హూ కమ్యూనికేట్ అ లాట్. వాళ్ళు నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ చాలా దేర్ వెరీ నైస్ టు మీ. కానీ లైక్ ద వే దట్ you might hero ki prep undi kada, chala prep where they are sent the bound script పంపిస్తారు, దాని మీద చాలా వర్క్ చేస్తారు. ఆ ఆపర్చునిటీస్ హీరోయిన్ కి ఎస్పెషల్లీ కమర్షియల్ సినిమా చేసినప్పుడు అంత ఉండదు. లేదంటే యూ హ్యావ్ టు బీ లైక్ అ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్, or you have to see both perspectives. Because నీకు నీ క్యారెక్టర్ గురించి తెలియదంటే యూ కెనాట్ రియలీ పర్ఫార్మ్. చాలా మంది డైరెక్టర్స్ వాళ్ళకి హీరోయిన్ క్యారెక్టర్ వాళ్ళకి కూడా తెలీదు, వాళ్ళకి కూడా తెలియదు ఈ అమ్మాయిని ఈ సినిమాలో ఎందుకు పెట్టుకుంటున్నారంటే చాలా అందంగా కనిపించాలి, ఒక ఫ్యాన్ వచ్చి ఒక గాలి హెయిర్ మొత్తం ఫ్లై చేయాలి, అందంగా కనిపించాలి, మంచి సాంగ్లో మంచి డ్యాన్స్ చేయాలి. నిజంగానా? మీకు తెలుసు కదా, మీకు తెలుసు, మీకు అన్ని. సో అది తప్పు కాదు, బికాస్ సమ్ మూవీస్ అది కూడా చేయాలి. అంటే ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్, నీ జాబ్ ఏంటి? your job is to be a part of all movies. మీరు ట్రీ దగ్గర డాన్స్ చేయాలి, మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, మీరు బోత్ థింగ్స్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ యూ షుడ్ డూ వన్. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ సమ్టైమ్స్ క్లారిటీ చాలా తక్కువ ఉంటుంది హీరోయిన్స్కి, హౌ టు పర్ఫార్మ్ దట్ రోల్.